వాళ్ళు ఎట్లుంటారు అసలు అప్పుడు 10 ఏళ్లలో సమైక్యవాదులు మంత్రులుగా జరిగింది. అదే మళ్ళీ ఇక్కడ జరుగుతుంది. ఎట్లా ఉంటారు కాబట్టి నేనంటే అట్లాంటి వాళ్ళ ముందు 60 మందిని తీసేసి సీఎం తెలంగాణ ఉద్యమంలో ఉండకపోయి ఆయన సమైక్యవాద పార్టీ నుంచి వస్తే ఆ రోజులు అవకాశం లేకపోతే ఆయన ఉంటే ఉన్నాడు. అప్పుడు 2 గల సిద్ధాంతం ఉన్నాడు. బట్ తెలంగాణ వాడు కాబట్టి తెలంగాణకైతే ఒక కన్నుతోనే మద్దతు ఇచ్చాడు కదా. ఈ రోజు తెలంగాణ సోయితో అతను పరిపాలించాల్సిన అవసరం ఉంది అంటున్నాను. రేవంత్ రెడ్డి అనేవాడు ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎందుకంటే క్యాబినెట్ అది కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. కాబట్టి అతను ఏం చేయాలా ఆయనది రెస్పాన్సిబిలిటీ. ఆయన ఉన్నటువంటి ఉద్యమ ద్రోహులను అవినీతి పనులు తీసేయాలా. ఆయనకి మీకంటే నాకంటే ఎక్కువ ముందు తెలుస్తాయి. సార్ ఆయన తీయాలనుకున్నా కానీ అధిష్టానం కదా సార్, పెట్టాలని. నటరాజనైతే ఆనెస్ట్ అంటున్నారు కదా, ఆమె తెలియదా ఎవడు అవినీతి పరుడు, ఎవడేం చేస్తున్నాడు, ఎవడు వెనక కూతులతో నాకు తెలిసి ఇప్పుడు ఎంక్వైరీ దానికి ఆమె కార్యరూపం దాలిస్తే అది మంచిది, కాంగ్రెస్ కి మంచిది. ఇప్పటికైనా టైం మంచిపోయింది లేదు. ఆయన ఏం చేయాలి, తెలంగాణ సోయిన వాళ్ళు బోర్డంత మంది ఉన్నారు, అందులో తీసుకొచ్చి పెట్టుకోవాలి వాళ్ళని. అవును సార్, అవును, తప్పే ఉందండి. తెలంగాణ ఉద్యమకారులు అయితే ఆలోచనతో ఇచ్చింది కాంగ్రెస్. తెలంగాణ ఎందుకు ఇచ్చింది అంటే ఉద్యమ ఆకాంక్షలకు లోబడి ఉద్యమకారులు వీళ్ళ మరణాలు ఆత్మ బలిదానాలు చూడలేక చెల్లించిపోయి ఇచ్చిన సోనియా గాంధీ. ఎందుకు చనిపోయారు వాళ్ళు? తెలంగాణ మాది మేము పరిపాలించుకుంటాం, మాది నీతివంతమైన మీరన్న సామాజిక తెలంగాణ మాకు వస్తుందని అనుకున్నారు. ఉద్యోగాలు వస్తాయనుకున్నారు. అది రాకపోతే తప్పు జరుగుతున్నట్టే కదా. దీన్ని ఎవరో రివ్యూ చేయాలి కదా. అధికారంలో రివ్యూ ఫస్ట్ సీఎం, లేదా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేయి. ఈ ఇద్దరు కాకపోతే అధిష్టానం చేయాలి. చేసి దాన్ని సరిచేసే పద్ధతిలో మీరు పెట్టకపోతే మీరు ఇంతకుముందు అన్నట్టు 15 నెలల్లో కొలాప్స్ కావడం ఏంటి? వాడికి 10 ఏళ్ళు పడితే 15 ఏళ్ళు కొలాప్స్ కావడం. విదిన్ 15 months లో కాంగ్రెస్ తిట్టుతున్నారు జనాలు. ఎక్కడ అసలు తిట్టుతున్నారు. కాంగ్రెస్ అంటే దాకా తిట్లే. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పోనీ ఇవన్నీ మనం ఆయనకి చెప్పి అరే బాబు జాగ్రత్త ప్లాన్ చేసుకుంటాం చెబుదామన్నా మీలాంటి మాట వినే పరిస్థితి లేదు. ఆయన మన మాట నేను పక్క పెట్టి నేను మామూలుగా చెప్తున్నా. అసలు నాకు అవకాశం అడిగాం, ఇయ్యలేదు. ఇస్తే చెప్పుండేవాడి వేరే విషయం. నీ దగ్గర ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంది కదా, నిజంగా మీకు నాకు తెలియని విషయాలు క్షణాల మీద తీసుకెళ్ళి రోజు మార్నింగ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మనకి బ్రీఫ్ చేస్తాడు. అందులో లిస్టులో రాదు. నీకు ఎవరు ఉద్యమ ద్రోహులో తెలియదా, నీకు ఎవరు అవినీతి పరులు తెలియదా, ముందు వాళ్ళని దిగిపోయి ఎవడు నిన్ను అధిష్టానం మీరు అన్నట్టు ఒప్పించాలి కదా. ఇస్తే నీకేమవుతుంది, కాంగ్రెస్ యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది. అరే మార్పు చేస్తారని అదే ఒక చర్చ అవుతుంది. ఎందుకు ఆయన కూడా అంతరంగికంగా వాళ్ళ మీద ఎమ్మెల్యేల మీద సర్వే పెట్టుకున్నారు కదా. మీరు అడిగారు ఆ సర్వే రిపోర్ట్ సీట్లు వచ్చింది అట్లా వచ్చింది అనుకున్నాం కదా. సో మరి అది ఉన్నప్పుడు దాంట్లో పాటు ఇది కూడా ఉంటుంది. ఎవరు ఎంత అవినీతి పాల్పడుతున్నారు 100% ఆయనకు అందులో వచ్చి ఉంటుంది. దానికి అనుగుణంగా ఆయన చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ కు ప్రమాదం. మీరు అన్నట్టు కాంగ్రెస్ క్లోజ్ గా. నెక్స్ట్ వచ్చేది మళ్ళా భారతీయ ఏది మన బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ, లేదా ఇద్దరి ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేరతారని అనుకోను. ఏ పార్టీ కాబట్టి మేము అధికారంలోకి వస్తున్న నమ్మకం ఉంటుంది చివరి వరకు. సో ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఇస్ పాసిబుల్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.